కూటమి ప్రభుత్వం మరో సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లలో ఫ్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించింది. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ రిజిస్ట్రేషన్ భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ విలువను 2 భాగాలుగా విభజించి బేస్ ధరపై 7.5%, అభివృద్ధి ఛార్జీలపై 0.5% రిజిస్ట్రేషన్ ఫీజును నిర్ణయించారు. గతంలో ఉన్న 7.5% ఫీజు విధానాన్ని సవరిస్తూ ఒకే ఫ్లాట్ను 2 దస్తావేజుల కింద రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. స్మార్ట్ టౌన్షిప్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇది ఉపశమనం కలిగించే విషయం. మధ్యతరగతి ప్రజలపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే నేరుగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. వాటికే ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ అని పేరు పెట్టారు. అయితే వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులు ఎక్కువగా ఉండడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఒకే ఫ్లాట్ను 2 రకాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త విధానం ప్రకారం ఫ్లాట్ విలువను 2 భాగాలుగా విభజిస్తారు. బేస్ ధర కింద 60%, అభివృద్ధి ఛార్జీల కింద 40% లెక్కిస్తారు. 60% మొత్తం 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. మిగిలిన 40%పై కేవలం 0.5% మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. ఇందుకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లో ఉన్న ఫ్లాట్ మొత్తం విలువపై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఉండేది. ఇది సామాన్యులకు భారంగా ఉండేది. అందుకే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిఆర్డీఏతో పాటు విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లను ప్రారంభించారు. లాటరీ ద్వారా ప్రజలకు ఫ్లాట్లు కూడా విక్రయించారు. అయితే తాజా నిర్ణయంతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులందరికీ భారం తగ్గనుంది. కాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా అధికారులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు భారీ ఊరట దక్కనుంది. ప్రస్తుతం సిఆర్డీఏతో పాటు విఎంఆర్డీఏ పరిధిలో మాత్రమే ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికీ వీటికి సంబంధించిన స్థలాల ఎంపిక కూడా పూర్తయింది. కొన్ని చోట్ల లాటరీ తీసి స్థలాలను కూడా కేటాయించారు. అటువంటి వారికి రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గింపు, మినహాయింపు ఇవ్వడం ఉపశమనం కలిగించే విషయం. వీలైనంత త్వరగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ టౌన్షిప్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.